స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో రాయబడినటువంటి వాక్యం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు బుద్ధిమంతుడు తన ఇల్లు కట్టుకుంటాడు అని ఒక వాక్యం చెప్పారు. ఒక సంగతిని ఆయన మనకు బోధించాడు. ఏమిటి అని అంటే, బుద్ధిమంతుడు తన ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకుంటటం అనంటే ఈ లోకంలో ఒక వ్యక్తి తన కుటుంబ జీవితాన్ని చక్కగా కట్టుకోవటం అని అనుకుంటాం. తర్వాత ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని, తన శరీరాన్ని, తన మనస్సును, తన యొక్క క్రమశిక్షణ అంతా ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వానిగా తనను తాను సిద్ధం చేసుకోవటం, తన కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తును సిద్ధం చేయటం, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా భయపడాల్సినటువంటి పని లేదు అన్నట్లుగా ఒక వ్యక్తి సిద్ధపడటం అనేటటువంటిది సామాన్యంగా ప్రజల్లో వారు తమ యొక్క జీవితాన్ని కట్టుకోవటం, తమ కుటుంబాన్ని కట్టుకోవటం అనేటటువంటి దానికి అన్వయిస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన మాటలు చెప్పి, ఈ మాటల చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటటువంటి మాటలో ఒక స్థిరమైనటువంటి ఇంటిని పోలినట్లుగా ఒక వ్యక్తి జీవితాన్ని కట్టుకోవటం. అయితే ఈ లోకంలో ఈ భూమండలము స్థిరమైంది కాదు, ఆ వ్యక్తి యొక్క శరీరం స్థిరమైంది కాదు. ఇంకా అతడు బుద్ధిమంతుడుగా అంత స్థిరమైనటువంటి ఇల్లు కట్టుకుని ఏం ప్రయోజనం? ఈ భూలోకంలో ఒక స్థిరమైనటువంటి ఆస్తి సంపాదించుకున్నాను, నాకేం పర్వాలేదు. ఈ మధ్య ఒక ధనవంతుడు బాగా ధన సమృద్ధి చేసుకుంటూ ఉన్నట్టు. అయితే వారు విలేకరులు అడిగారట, నీవు సంపాదించినటువంటి సొమ్ము 7 తరముల వారు పని పాట లేకుండా కూర్చుని తిన్నప్పటికని వారి అనుదిన జీవితానికి అయ్యేటటువంటి ఆ యొక్క విలాసవంతమైనటువంటి జీవితానికి, లగ్జూరియస్ లైఫ్ వారు వెళ్ళబుచ్చటానికి సరిపోద్ది. 7 తరాలు సరిపోద్ది. ఒక్కొక్క తరం వాళ్ళు ఎన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ, ఎంతమంది పిల్లలు కలిగినప్పటికీ ఒక్కొక్క వ్యక్తి యొక్క ఖర్చు ఎంతో లెక్కేసుకుంటే 7 తరాలకు సరిపోతాయి. అంత విస్తారంగా సంపాదించావు. అయితే ఇంకా కష్టపడుతున్నావు ఎందుకు అని అంటే అతడు అన్నాడంట, 8వ తరం వారి సంగతి ఏంటి? నేను 7 తరాలకే సంపాదించాను, 8వ తరము వారి సంగతి ఏంటి అని అంటే ఇతడికి ఏముందంటే, ఇక అతని యొక్క సంతానం, వారి సంతానం వారందరినీ ఆర్థికంగా స్థిరపరిచేటటువంటి భారం, బాధ్యత నాదే అన్నట్టుగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి మనుషుడు ఏదో ప్లాన్ వేసుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో ఒక వ్యక్తి జీవితం, వారి కుటుంబ జీవితం, అవి ఎంత పటిష్టంగా ఒక వ్యక్తి ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఒక దినాన అది శిథిలమైపోద్ది. తర్వాత ఈ లోకం కూడా నశిస్తుంది.
అయితే అలాంటి దాని గురించా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది, ఈ లోక సంబంధమైనటువంటి జీవితం గురించా అని అంటే, ఇదిగో ఆ పై వచనాలు మనము చూసినట్లయితే, ఆ యొక్క పై వచనాల్లో 21వ వచనం నన్ను చూస్తే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతమైన క్రియలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవర్ల నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. కాబట్టి ప్రభువు ఏం చెప్తున్నారంటే, పరలోకమందు ప్రవేశించేటటువంటి విషయం గురించి చెప్తున్నాడు. పరలోకంలో ప్రవేశించేటటువంటి వారందరికీ మరి దేవుని యొక్క వాక్య ఆధారంగా చెప్పేటటువంటిది ఏంటంటే, పరలోకంలో గృహాలు ఉంటాయి, ఇల్లుంటాయి. అవి మరి ప్రభువు చెప్పాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరి నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను తీసుకొని వెళ్తాను అని ప్రభువు చెప్తున్నాను. పరలోకంలో ఇళ్ళు ఉంటాయి, ఇళ్ళు కట్టబడతాయి. ఇక్కడ మన జీవితాన్ని బట్టి, మనము దేవుని కొరకు పడినటువంటి శ్రమను బట్టి మన జీవితాన్ని ఎంతగా ప్రభువుకు సాక్షిగా జీవించడానికి మనము వినియోగిస్తామో దాని యొక్క ప్రతిఫలంగా యేసు ప్రభువారు పరలోకమందు ధనము సమకూర్చుకొనుడి, అక్కడ దొంగలు కన్నము వేసి దొంగిలరు, తర్వాత చిమ్మటలు వాటిని పాడు చేయలేవు. ఇంకా మరి ఏ రీతిగానో పరలోకంలో మీరు సమకూర్చుకునేటటువంటి ధనాన్ని ఎవరు కూడా వారు పాడు చేయలేరు. కాబట్టి దాన్ని సమకూర్చుకోండి అని చెప్పాడు. అంటే యేసు ప్రభు చెప్పాడు అని అంటే, భూలోకంలో ఉండేటువంటి మనము పరలోకంలో మన కొరకు ఆస్తిని సమకూర్చుకునేటటువంటి అవకాశం ఉన్నదన్నమాట. కాబట్టి మన జీవితంలో పరలోకంలో గృహం సంపాదించుకోవటం, పరలోకంలో గృహం నిర్మించటం, పరలోకంలో మనం ఒక గృహం కలిగి ఉండటం అనేటటువంటిది అది ఎంతో వాస్తవికమైనటువంటిది. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమంటున్నారంటే, పరలోకములో గృహం కట్టుకోవటానికి ఏమిటి ఆధారం అని అంటే, ఆయన మాటలే ఆధారం. ఆయన మాటలు ఏమిటి? ఆయన మాటలు అంటే ఏమిటి అని అంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. అంటే పరలోకమందున్నటువంటి తండ్రి చిత్త ప్రకారం ఎలా చిత్త ప్రకారం చేయటం అంటే ఏంటో అవే యేసు ప్రభువారి యొక్క మాటలు. యేసు ప్రభువారు పలికినటువంటి మాటలు నీకు నాకు చెప్తున్నాడు అని అంటే, ఆ మాటల యొక్క అర్థం ఏంటంటే, పరలోకమందున్న తండ్రి ఆయన నీకు తన చిత్తమును బయలుపరుస్తున్నాడు. ఆయన చిత్తమును నీకు బయలుపరుస్తున్నాడు కనుక ఆ మాటలు నీవు అంగీకరించి ఆయన మాటల ప్రకారంగా నీవు నడుచుకునేటట్లయితే ఏమవుతుందంటే, నీవు పరలోకంలో ఆ తండ్రి చిత్తం నెరవేర్చినటువంటి వాడివి అవుతావు. యేసుక్రీస్తు మాటలు అనంటే తండ్రి చిత్తమును నెరవేర్చుట. పరలోకమందున్నటువంటి తండ్రి, భూలోకమందున్నటువంటి వారు తండ్రి చిత్తము నెరవేరిస్తే వారు పరలోకానికి వస్తారు. లోకమును దాని ఆశయు గతించును, కానీ తండ్రి చిత్తము నెరవేర్చువారు నిత్యము నిలిచి ఉంటారు అని మరి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తం జరిగించేటటువంటి వారు నిరంతరము నిలుస్తారు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మాటలు అంటే అవి పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తము, ఆయన ఉద్దేశములు ఈ లోకంలో మరి ప్రకటించబడతా ఉన్నాయి. ఆ మాటలు మనం వినినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, ఆ మాటల ప్రకారంగా మనకి
మేలు కలుగుతుంది అన్నమాట, మేలు సంభవిస్తుంది. ఉదాహరణకు యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో ఉన్నటువంటి సంగతిని కానీ మనం చూస్తే ఏముంటుందంటే, ముందుగా మాటలన్నిటిలోకి ప్రధానమైనటువంటి మొదటి మాటగా ఏముంటుందంటే, మారు మనసు పొందండి, మీ మనసు మార్చుకోండి, మీ మనసు క్రొత్తదవ్వాలి. మరి బైబిల్ పండితులు చెప్పేది ఏమంటే, మరి మీ మనసు మార్చుకోవాలి అని అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క మనసు రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సు మనకు ఎలా లభిస్తుంది అని అంటే, ఆయన యొక్క మాటల్లో ఆయన యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి మనం విధేయులం అవటం. కాబట్టి మొట్టమొదట ఆయన చెప్పినటువంటి ఆ మాటల్లో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. కాబట్టి యేసుక్రీస్తు మాటల ప్రకారంగా మనము పరలోక రాజ్యములో ఒక స్థిరమైనటువంటి గృహాన్ని నిర్మించుకోవాలి, మనం కట్టుకోవాలి. అది మన చేతిలోనే ఉంది. ఆయన సిద్ధపరుస్తాడు, చేసేటటువంటిది ఆయనే. కానీ మనము ఆయన మాట ప్రకారంగా జీవిస్తుంటే అక్కడ మన కొరకు గృహం నిర్మాణం అవుతూ ఉంటుంది. అయితే పరలోకంలో మనకి గృహం నిర్మాణం అవుతూ ఉంది, అది బలమైనటువంటిదిగా ఉంటుంది అని అంటే ఏమవుతూ ఉంటుందంటే, అక్కడ పరలోక రాజ్యంలో ఆ గృహ నిర్మాణము ఎలా జరుగుతుందంటే, మనము ఆయన మాటల ప్రకారంగా జీవిస్తుంటే జరుగుతుంది. అయితే క్రైస్తవ జీవితంలో ఆయన మాటలు వింటాం, నామకార్థ క్రైస్తవులుగా ఉంటాం, మరి పైకి ధర్మకార్యాలు చేస్తాం, తర్వాత పైకి కనపడేటటువంటి కొన్ని మంచి పనులు, నీతి కార్యములు చేస్తూ ఉంటాం. అయితే వీటన్నిటికీ దేవుని మాట ఆధారంగా ఉండాల్సిందే. నీవు ఏ నీతి కార్యం చేసినా సరే దేవుని మాట ఉందా, నువ్వు పలానా పని చేస్తున్నావు, ఈ పని చెయ్యమని దేవుని మాట ఉన్నదా? ఈ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ ఏమంటే ఒక పాస్టర్ గారు అడిగారు, ఈ ఇంటి వారు ఈ ఫంక్షన్ పెట్టుకున్నారండి, ఈ ఫంక్షన్కి ఆధారమైనటువంటి వాక్యం బైబిల్లో ఏదన్నా ఉందా అని అడిగారు. ఏమంటే ఆ ఇంటి వారి యొక్క కుమార్తె 12 సంవత్సరాలు, ఆమె పుష్పవతి అయ్యింది, ఆమె కన్యత్వంలో ప్రవేశించింది, ఇక యవ్వనస్తురాలు లాగా బాలికల్లా కన్యక అయ్యిందని. దానిని బట్టి ఈ దేశ సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు అది ఒక పెద్ద కార్యంలాగా, ఇక వారు క్రిస్టియన్స్ కాబట్టి ఒక పెద్ద ఉత్సవం ఏర్పాటు చేసుకుని ఎంతో మరి ఆర్భాటంగా నిర్వహించారు. అయితే పాస్టర్ గారు అడిగింది ఏంటంటే, దీనికి బైబిల్లో ఏదన్నా ఆధారం ఉన్నదా అని అడిగారు. అడిగితే నాకు తెలిసినంత వరకు నాకేమీ ఆధారం, ఈ కార్యం జరుగుద్ది, ఈ కార్యం జరిగినప్పుడు ఏమి పద్ధతులు అవలంబించాలో అవన్నీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నాయి. అయితే దీన్ని ఒక దీవెనకరమైనటువంటి, లేకపోతే ఇలాగా సంతోషంగా ఆర్భాటంగా నిర్వహించినటువంటి ఆ యొక్క సందర్భం బైబిల్ చరిత్రలో మరి నాకు తెలియదండి, నాకు కనపడలేదు అని చెప్పాను. కాబట్టి ఈ లోకంలో మనుషులు జీవిస్తూ ఉంటున్నప్పుడు కొన్ని కార్యాలు చేస్తారు. అయితే ఆ చేసేటటువంటి కార్యాలకు దేవుని చిత్తము అనేటటువంటిది ఉన్నదా? యేసుక్రీస్తు పేరనే చేస్తున్నారు. అందుకని మనం చదువుకున్నటువంటి వాక్యంలో వీరేమంటా ఉన్నారు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఇవన్నీ ఆ ప్రభువు నామముననే చేశారు.
ఇవన్నీ జరిగిన మాట నిజమే. కానీ యేసు ప్రభువు వారు అంటున్నారు, మరి నేను మిమ్మను ఎన్నడును ఎరుగను, అక్రమము చేయవారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదను. కాబట్టి ఏయో నా నామము పేరట గొప్ప కార్యాలు చేశారో కాబట్టి వీరు పరలోక రాజ్యంలోనికి రానిద్దాము అనేటటువంటిది కుదరదు. వీరు చేసినటువంటి క్రియలకు నా మాట ఆధారంగా ఉన్నదా? అలా ఆధారంగా లేకుండా కట్టుకున్నటువంటి క్రైస్తవ విశ్వాస జీవితం అది ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు లాంటిది. అంటే ఇసుక బండ ఈ రెండింటికి ఒక తేడా ఎలా చెప్పుకుంటారంటే, బండ అంటే పరలోకం, ఇసుక అంటే భూలోకం. అంటే వారు భూలోకంలో ఉన్నటువంటి క్రైస్తవత్వాన్నే కట్టుకున్నారు. భూలోకంలో క్రైస్తవులని పిలువబడటానికి, భూలోకంలో మెప్పు పొందటానికి, భూ సంబంధమైనటువంటి క్రైస్తవ ఉనికి వారు సంపాదించుకున్నారు. కానీ ఈ ఉనికి పరలోకంలోనికి వెళ్ళలేదు. ఇక్కడ బ్రహ్మాండంగా క్రైస్తవులుగా వర్ధిల్లుతూ ఉన్నారు, ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు, మీటింగులు పెడుతున్నారు, దయ్యాలని వెళ్ళగొడుతున్నారు. మరి అక్కడ ఏమన్నది, దయ్యములను వెళ్ళగొడుతున్నారంట, తర్వాత ప్రవచిస్తున్నారంట, అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తున్నారు. అయితే వీటన్నిటి విషయంలో ఈయన ఏమంటారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను అంటాడు. కొరింథీ పత్రికలో 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం, ఇది 13 నుండి చదువుతాను. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్లకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. కాబట్టి ఈ లోకంలో క్రైస్తవత్వం అది క్రియల ద్వారా కనుపరచడానికి ఈ లోకంలో తాపత్రయాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అగ్ని అగ్ని అని అంటారు ఈ యొక్క యూట్యూబ్ మెసేజెస్లో. ఇక అక్కడ కొన్ని అగ్ని మంటలు చూపిస్తూ ఉంటారు. మరి ఇంకా ఏదో ఇక ఆ యొక్క వాటిని ఏమంటారు, గ్రాఫిక్స్ చూపించేస్తూ ఉండాలి. ఎందుకు? ప్రభునందు ప్రియ దైవజెండా సువార్థికురాలా ఎందుకు గ్రాఫిక్స్ చూపించాలి? వాటి వలన మనుషుల యొక్క హృదయాలు ఏ రీతిగా భ్రమపరుచుదామని. కాబట్టి గ్రాఫిక్స్ బాధ కాదు, ఇది వాస్తవమైనటువంటి ఆ యొక్క కార్యం జరగాలి. అలాగా అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నారు ఏమంటే, ఇదిగో వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. సాతానుడు వెలుగుదూత వేషమును ధరించుకొని ఉన్నాడు. మనము ప్రభువునకు సమీపంగా వెళ్ళిన కొలది మరి ఈ అపోస్తలుడైనటువంటి పౌలుకు సాతానుడు వెలుగుదూత వేషము ధరించుకున్నట్లుగా ఎలా కనుపర్చాడో, ప్రభునందు ప్రియ విశ్వాసి నీకు కూడా విశ్వాస జీవితంలో వాక్యానుసారమైనటువంటి జీవితంలో నువ్వు బలపడతా ఉంటుంటే ఈ వెలుగుదూత నీకు స్పష్టంగా కనపడతాడు. ఆ వెలుగుదూత వేసేటటువంటి ఆ యొక్క వేషము, ఆ యొక్క కల్పితాలు, ఆ భ్రమపరిచేటటువంటి విధానాలు, మనుషులను మభ్యపెట్టి ఇదిగో ఈ బోధకుల్లో, ఈ బోధకురాల్లో దేవుని శక్తి ఉన్నది, యేసు ప్రభు శక్తి ఉన్నది అని చెప్పి భ్రమపరిచి ఆ వ్యక్తి ఆకర్షించుకునేటట్లుగా మోసగాడు ఆ మోసం చేస్తూ ఉంటాడు. అందుచేత యేసు ప్రభు వారు అంటున్నారు, అక్రమము చేయవర్లారా మీరెవరో నేను ఎరుగను, నా యొద్ద నుండి పొండి,
అని చెప్పి వారితో అంటాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కనుక ప్రభునందు ప్రియ సహోదరుడు సహోదరి, మన జీవితంలో వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. కాబట్టి తన ఇల్లు, నీ ఇల్లు అంటే ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా నీ ఇల్లు కట్టుకునేటటువంటి బుద్ధిమంతుడిగా ఉండు. నీ ఇల్లు స్థిరమైతే ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళ సంగతి చూడవచ్చు. నీవు యేసుక్రీస్తు యొక్క మాటల ప్రకారంగా జీవించగలిగేటటువంటి వానిగా నీవు ఉండినట్లయితే ఏమవుతుందంటే, నీ ఇల్లు పరలోకంలో స్థిరమైనటువంటిదిగా అది కట్టబడదు. ఎప్పుడైతే పరలోకంలో పునాది వేయబడిందో, ఆ బండ మీద పునాది, పరలోకంలో ఇసుక మీద పునాది అనేటటువంటిది ఉండదు. బండ మీద నీ గృహానికి అక్కడ పునాది పడింది అనంటే, అక్కడ దేవుడు ఒక స్థిరమైనటువంటి ఏర్పాటు నీ కొరకు చేస్తున్నాడండి. మరి భూమి మీద పునాది వేశారు అనంటే యేసు ప్రభు అన్నాడు, అది నాకు తెలియదు అన్నాడు. నీవు గృహం కట్టుకోవటం ఎలా కట్టుకుంటున్నావు? ప్రభువా ప్రభు అని ఆర్భాటం చేస్తూ కట్టుకుంటున్నావు, దయ్యాల్ని వెళ్ళగొడుతూ కట్టుకుంటున్నావు, ప్రవచిస్తూ కట్టుకుంటున్నావు, అద్భుత కార్యాలు చేస్తూ కట్టుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి పరలోకంలో ఇల్లు కట్టుకోవటం అది దేవుని చిత్తం నెరవేర్చినటువంటి వారికే అది అనుగ్రహించబడదు. దేవుని చిత్తం నెరవేర్చేటటువంటి వారు ఏం చేస్తారంటే, యేసు ప్రభు వారు ఈ లోకములో చెప్పినటువంటి ఆ మాటల ప్రకారంగా జీవిస్తూ ఉంటారు. అంచేత మానవులు ఈ లోకంలో ఉంటుండగా ఒక మాట ఉంటుంది, ఏమిటి అనంటే, దేవుడు ఆశీర్వదించిన వారు అని అంటారు. దేవుడు ఆశీర్వదించినటువంటి వారు అని అంటే, ఇదివరకే చాలా పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు యేసు ప్రభువును విశ్వసించిన తర్వాత వాళ్ళ మంచి ఆస్తికి కర్తలయ్యారు. మరి దావీదు రాజు కూడా మరి సామెతల గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో కూడా ఏమిటి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు. కాబట్టి వారంతా బాగా ధనవంతులయ్యారు, ఆర్థికంగా స్థిరపడ్డారు, మంచి మరి లోకంలో ఒక అభివృద్ధికరమైనటువంటి స్థితిలో ఉండారు. కాబట్టి వారు దేవుని యందు బలపడుతున్నారు. దేవుడు వారి యొక్క గృహాన్ని కడుతున్నాడు, దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పి మరి మనుషులు భావిస్తారు. అది నిజమే, అలా భావించటం నిజమే, ప్రభు అలా సమకూర్చడం నిజమే. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని మీరు చింతించొద్దు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 32వ వచనం చూస్తే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకమందున్న తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును. అవన్నీ ఇచ్చాడు, రైటే. ఒక వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత అతనికి అన్నీ ఇచ్చాడు. ఆయన ఇచ్చినవి ఎట్లా ఉంటాయంటే, ఆయన రాజ్యం ఇచ్చాడు, ఆయన నీతిని ఇచ్చాడు. ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించాలో, ఏ స్థిరమైనటువంటి అభివృద్ధి ఆశీర్వచనం, ఆర్థిక పరిస్థితులు వారికి కలగాలో వాటినన్నిటినీ ప్రభువు ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే, దానికి ముందు వారు దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికినటువంటి వారు. దేవుని నీతిని వెతికేవారు, దేవుని రాజ్యాన్ని వెతికేటటువంటి వారు మొట్టమొదట ఆ జీవితం, ఆ అనుభవం వారిలో ఉండేటట్టయితే అప్పుడు వారికి అవసరంగా ఉన్నటువంటివేవో అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. వారు స్థిరమైనటువంటి ఆశీర్వచనం వారు భూమి మీద అనుభవిస్తున్నటువంటి వారిగా ఉంటారు. ఎందుకని? వారు
తమ యొక్క అక్కరల కంటే, తన అవసరతల కంటే ముందుగా దేవుని నీతికి ప్రాధాన్యత ఇచ్చారు, దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి దేవుని నీతిని, రాజ్యాన్ని వారు వెతుకుతున్నారు, వారు నీతిని కోరుకుంటున్నారు, దేవుని రాజ్యాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ పునాది అనగా ఆ యొక్క విశ్వాస జీవితం స్థిరపడింది. వారు నీతిని కోరుకోవటంలో స్థిరులయ్యారు, దేవుని రాజ్య సంబంధులుగా జీవించటంలో స్థిరులయ్యారు. కాబట్టి అప్పుడు వారికి ఈ లోకరీతిగా ఏమి కావాలో వాటినన్నిటిని కూడా ఆయన అనుగ్రహించేటటువంటి ఆయనగా ఉండాలి. కాబట్టి అలాంటి వారు మరి దేవుని రాజ్యంలో మరి వారు స్థిరులుగా ఉంటారు. దేవుడు సౌలు రాజుకు రాజ్యం ఇచ్చాడు. ఆ సౌలు తాను రాజునవుతాడని ఎప్పుడూ అనుకోలేదు, కానీ దేవుడు ఆయన్ను ఎన్నిక చేసుకుని అతనికి రాజ్యం ఇచ్చాడు. అయితే మరి దేవుని యొక్క మాటలో సమూయేలు ద్వారా దేవుడు సౌలు రాజుకు తెలియజేశాడు. అయితే అతడు దేవుని మాటల ప్రకారంగా చేయకుండా అతడు తన హృదయం తోచినట్టుగా, తన సైనికులు తొందర పెట్టినట్టుగా చేశాడు. అంటే అతని యొక్క రాజ్యం నిలవాలి అనంటే ఈ సైనికులే ఆధారం, వాళ్ళ మాటని కాదనలేము. కాబట్టి పరిస్థితులను బట్టి అతడు ఒక నిర్ణయం తీసుకుని ఏం చేస్తూ ఉన్నాడు, ఇక తన మనస్సుకు తోచినట్టుగా ఒక నిర్ణయం తీసుకుని కార్యాలు చేసేసాడు. కానీ దేవుని మాట అతడు మరి త్రోసివేశాడు. సమూయేలు ప్రవక్త తన దగ్గరకు వచ్చి మొదటి సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు సమూయేలు ఇట్లే, నిన్ను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలువదు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ప్రభు ఇచ్చినటువంటి రక్షణ విషయంలో కూడా, ఆ దేవుని రాజ్యంలో మనకు ఒక స్థానం ఇచ్చినటువంటి విషయంలో కూడా మనము దేవుని మాట ప్రకారంగా జీవించటం అనేటటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క రక్షణ నిలుపుకుంటాం. దేవుని మాట మేరగానే సౌలు యొక్క రాజ్యమే తొలగించబడింది. దేవుని మాట మేరగానే ఆదాముకు దేవుడిచ్చినటువంటి ఆ మహిమకరమైనటువంటి జీవితమే తొలగిపోయింది. కాబట్టి మన జీవితంలో దేవుని మాట మీద నిలబడటం అనేటటువంటిది అది నిత్య జీవం, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అది స్థిరమైనటువంటి పునాది. దేవుని మాటల ప్రకారంగా జీవించినట్లు ప్రభు మనకు తగినటువంటి నిబ్బరమైనటువంటి మనస్సును దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. నాయన, మీ గ్రంథము ద్వారా మీ మాటలు మాకు వినిపింపజేస్తూ ఉన్నారు. నాయన ప్రభువా, ఆ దినములలో మీరు నాయన కొండ మీది ప్రసంగంలో పలికినటువంటి ఆ మాటలు నాయన అపోస్తలులైనటువంటి వారు నాయన వాటిని ప్రభా జాగ్రత్తగా విని ఆ దినాల్లో అపోస్తలుల బోధవలే ప్రకటించారు. ఆ తర్వాత మీరు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి యుగాంతమందున్నటువంటి మాకు కూడా ఆ మాటలు, ఆ యొక్క సత్యములు నాయన అందునట్లుగా గ్రంథస్థం చేసి నాయన మాకు సిద్ధపరిచారు. ఆ రీతిగా నీ మాటలు నీ యొక్క గ్రంథమందు మాకు నాయన ప్రభ బయలుపరచబడుతూ ఉంటుండగా వాటి ప్రకారంగా జీవించి నాయన పరలోక రాజ్యంలో స్థిరమైనటువంటి గృహం కలిగిన వారిగా ఉండేటట్లు మమ్మల్ని దీవించండి. ఈ పరిచర్యను ఫలింపచేయమని యేసును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము మనకు తోడయుండి ఆయన మాటల నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా వాటిని అనుసరించు వారమయ్యుండునట్లు ప్రభు మనకందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీకు వందనం.